మా ఏరియా పిల్లలండి ఫిజికల్గా గేమ్స్ ఆడతారు, అసలు ఫోన్తోనే పెద్దగా ఆడరు. హోంవర్క్లు వాళ్ళు చక్కగా చేసుకోవడం కానీ ఆడుకోవటం కానీ బాగుంటుంది. అందుకనే వీళ్ళతో నేను ఈ వీడియో చేస్తున్నాను. గాంధీజీ బర్త్డే ఎప్పుడు? 14th. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నవంబర్ 2nd. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అక్టోబర్ 2. ఫ్రెండ్స్ డే ఎప్పుడు? నవంబర్ 14th. వెరీ గుడ్. రిషి, నువ్వు ఫోన్తో ఆడతావా ఎప్పుడన్నా? మమ్మీ అడిగితే ఏం చెప్తుంది? అడిగితే మమ్మీ చంప పగులుతుంది. ఒకసారి ఫోన్ అడిగితే అతి తెలివి ప్రదర్శించదు. ఓకే, అతి తెలివి ప్రదర్శించద్దన్న నా ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా. చంప మీద కొడితే అవతలకి వెళ్ళి పడతా, బెల్ట్ తీసుకొని కొడతా, ఫోన్ వద్దు అని అంటది. డాడీ ఏమో ఫోన్ చూడొద్దు, ఫోన్ చూస్తే కళ్ళు పోతే, మీరు ఈ వయసులో ఫోన్ చూడకూడదు అని చెప్తారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయినా కానీ అడిగితేనేమో బెల్ట్ తీసుకొని కొడతారు. పాయింట్కి రా. ఫోన్తో ఆడకూడదు నాన్న, మీరు చేసేది. అందుకనే మేము ఆడట్లేదు. సైట్ వస్తుందని, సైట్ హెడ్ ఏక్ అవి వస్తాయని మేము ఫోన్ ముట్టుకోవట్లేదు. రోజు ఖాళీగా ఉన్నప్పుడు సైకిల్ తొక్కుకుంటాం, లేదంటే గ్రౌండ్ దగ్గర ఆడుకుంటాం, కబడ్డీలో ఆడుకుంటాం. ట్యూషన్కి వెళ్ళే టైంకి ట్యూషన్కి వెళ్తాం. ట్యూషన్ నుంచి రాగానే అందరి ఇళ్ళకి అందరం వెళ్ళిపోయి మేమందరం ఇంటికాడ అన్నం తినేసి పడుకుంటాం. ఎప్పుడు ఫోన్ ముట్టుకోం. టీవీ అయినా 5 minutes అట్లా చూస్తాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రిషి. వాట్ ఈజ్ యువర్ స్కూల్? మై స్కూల్ నేమ్ ఇస్ త్రివేణి స్కూల్. విచ్ క్లాస్? ఐ యామ్ స్టడీయింగ్ 2nd class. జీకే క్వశ్చన్స్ అడిగితే చెప్తావా? తెలుగులో క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ నువ్వు ఇంగ్లీష్లో చెప్పు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా? మన మొదటి ప్రధానమంత్రి ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. మన జాతీయ పక్షి ఏంటి? నేషనల్ బర్డ్. ఓకే. ఇంద్రధనుసులో ఎన్ని కలర్స్ ఉంటాయి? రెయిన్బోలో 7 colors. వాట్ ఈజ్ యువర్ నేమ్? బాలు రిషి. విచ్ క్లాస్? 3rd class. విచ్ స్కూల్? జ్యోతి. నేను కొన్ని జీకే క్వశ్చన్స్ అడుగుతా, చెప్పగలుగుతావా? నేషనల్ ట్రీ? బనియన్ ట్రీ. ఓకే. నేషనల్ ఫ్రూట్? మ్యాంగో. నేషనల్ బర్డ్? పికాక్. నేషనల్ గేమ్? హార్స్. హాకీ. ఓకే. బాను, నువ్వేం చదవాలనుకుంటున్నావు? ఏం జాబ్ చేయాలనుకుంటున్నావు? నేను ఆర్మీ అనుకుంటున్నాను. ఎందుకు? మా జెండాని కాపాడుకుంటా. జెండాని, దేశాన్ని కాపాడుకుంటావా? ఓకే. చెప్పరు అట్లాంటి. ఓకే ఓకే. జీకే క్వశ్చన్స్ చెప్తారు. జీకే క్వశ్చన్స్ చెప్తారు. ఎన్ని రూల్ నెంబర్ వైస్ గా అడుగుతారు మమ్మల్ని. మాకైతే రోజు ప్రేయర్లకి రోజుకు ఒక జీకే క్వశ్చన్ అడుగుతారు. అందరు పై నుంచి కింద కూరుకొచ్చి మైక్ లో దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పి అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకో, మై నేమ్ ఇస్ రిషి, ఐఎమ్ స్టడీయింగ్ 2nd class. క్వశ్చన్స్ అడుగు, బాను ఆన్సర్స్ చెప్తాడు. హూ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? జవహర్లాల్ నెహ్రూ. నువ్వు ఇంట్లో ఏమేమి పని చేస్తావు? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి? మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి నేను సైకిల్ తుడుచుకుంటా. తర్వాత మమ్మీ పాల ప్యాకెట్లు ఏమన్నా తెమ్మంటే డబ్బులు తీసుకొని వెళ్ళి తెస్తా. మమ్మీకి ఏమో హెల్త్ బాగాలేకపోతే మమ్మీకి ఏం కావాలంటే అది తెచ్చిస్తా. తర్వాత మమ్మీకి షూలు రుద్ది చేయనొప్పి వస్తే నేనే అన్ని షూలు రుద్దుకుంటా.
ఇంకా నేను మమ్మీకి ఏం కావాలంటే అవి ఇస్తా. తర్వాత ట్యూషన్ నుంచి రాగానే మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఎంతసేపు తర్వాత వస్తావు అని అంట. తర్వాత 8కి అట్లా వస్తానంటే సరే మమ్మీ డాడీకి ఫోన్ చేయి నేను ఇంటికాడికి వెళ్తా అని చెప్తా. మళ్ళీ ట్యూషన్లో కూడా బాగా చదువుకుంటా. రోజు మేడము నేను బాగా చదువుకుంటున్నానని స్టార్స్ పెడతారు. ఏమైనా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని మేడము రేపు ఎల్లుండే ఇంగ్లీష్ ఎగ్జామ్, ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వమన్నారు. బాగా ప్రాక్టీస్ చేశానని మా మేడం నాకు స్టార్ పెట్టారు. ఓకే.